Hi friends, welcome to IAS APPSC TSPC lectures. సో లాస్ట్ వీడియోలో మనం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1858 ని చూసాం ఇండియన్ పాలిటీ సిరీస్లో. అయితే ఫస్ట్ వీడియో టోటల్ మైండ్ మ్యాప్ మెథడ్ మీకు షేర్ చేశాను. సో లాస్ట్ వీడియోలో ఇంకో జనరల్ లైఫ్ ఎగ్జాంపుల్తో మీకు చూపించాను. అంటే ఇండియన్ పాలిటీని మనం ఎలా డిఫరెంట్ యాంగిల్స్లో మనం కంపేర్ చేసుకోవచ్చు, ఒక జనరల్ లైఫ్ ఎగ్జాంపుల్ని తీసుకొచ్చి మనం మన సబ్జెక్ట్కి ఎలా లింక్ చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో కూడా మీకు ఇంకొంచెం స్పెషల్గా చూపించబోతున్నాను. అయితే ఇండియన్ పాలిటీ జనరల్గా ఏంటంటే అన్ని బుక్స్లో జస్ట్ బేసిక్స్ మాత్రం ఉంటాయి, కానీ బ్యాక్గ్రౌండ్ అనాలిసిస్ పార్ట్ అనేది ఎవరు పెద్దగా ఎవరు. మీరు బుక్స్ చూడండి, లక్ష్మీకాంత్ కానీ డిడి బసు కానీ ఇలాంటి టాప్ ఆథర్స్ బుక్స్ కూడా పెద్దగా అనాలిసిస్ పార్ట్ ఎవరు టచ్ చేయలేదు. సో హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే మనం ఏంటంటే జస్ట్ ఓన్లీ ఆ కీవర్డ్స్ ఏవైతే ఉన్నాయో బై హార్ట్ చేసుకుని వెళ్ళిపోతాం. కానీ స్పెషల్గా హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి చాలా లింక్స్ ఉన్నాయి. అంటే ప్రెసెంట్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ కూడా చాలా లింక్స్ ఉన్నాయి. అయితే బేసిక్ స్ట్రక్చర్, దాని బ్యాక్గ్రౌండ్ అనాలిసిస్ పార్ట్ తెలుసుకోవాల్సిన అవసరం అనేది చాలా ఉంది. స్పెషల్గా హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ మీకు ప్రిలిమ్స్లో కానీ మెయిన్స్ స్పెషల్గా ఆప్షన్లో మీరు చూసుకుంటే పొలిటికల్ సైన్స్కి యూజ్ అవుతుంది, దాంతోపాటు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ యూజ్ అవుతుంది. ఇవి కాకుండా మీకు గ్రూప్ 1 గ్రూప్ 2 కూడా ప్రిలిమ్స్ క్వశ్చన్స్ రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఈ టాపిక్ నుంచి. ఎందుకంటే ఈ టాపిక్ నుంచి క్వశ్చన్స్ అడిగితే ఎక్కువ మంది జనరల్ ఆన్సర్ చేయరు. నాకు తెలిసిన ఎక్స్పీరియన్స్ ప్రకారం చాలా మంది ఈ టాపిక్ని వదిలేస్తారు. ఈ టాపిక్ని వదిలేసి డైరెక్ట్గా మేకింగ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్కి వెళ్ళిపోతారు. కానీ ఇన్ కేస్ ఇలాంటి ఈ టాపిక్ నుంచి క్వశ్చన్స్ అడిగితే మాత్రం ఛాన్సెస్ అయితే చాలా తక్కువ. సో అది కామన్ పాయింట్ ఈ టాపిక్ని నెగ్లెక్ట్ చేయకుండా ఉండడానికి. అయితే టాపిక్లోకి వెళ్తే లాస్ట్ వీడియోలో మనం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1858 చూసాం. సో ఈ వీడియోలో మనం ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్ 1861 గురించి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈ లా ఫ్రేమ్ చేయాల్సిన అవసరం ఏముంది? అయితే దీనికి బేసిక్ పాయింట్ ఏంటంటే మనం 1858లో సెంట్రలైజ్ అడ్మినిస్ట్రేషన్ చూసాం. సో సెంట్రలైజ్ అడ్మినిస్ట్రేషన్ ఎక్కడ ఉంది, ఏ పార్ట్లో ఉంది అంటే బెంగాల్లో ఉంది. అయితే మనకు తెలుసు ఇండియా అనేది చాలా పెద్ద కంట్రీ, దాంతోపాటు పాపులేషన్ కూడా ఎక్కువైంది ఆ టైంలో. అయితే ఇంత పెద్ద జియోగ్రఫికల్ ఏరియా, ఇంత ఎక్కువ పాపులేషన్ హ్యాండిల్ చేయడం ఒకరి వల్ల అవ్వదు. సో వాళ్ళు ఏం చేశారంటే ఒక టీమ్ని ఫామ్ చేసుకున్నారు, 15 కౌన్సిల్ మెంబర్స్ని పెట్టుకొని, దాంతోపాటు సెక్రటరీ ఆఫ్ స్టేట్ని పెట్టుకొని చేశారు. కానీ థింగ్స్ అనేవి వర్కౌట్ అయ్యాయంటే అవ్వలేదు, ఎక్కువ నష్టం మాత్రమే జరిగింది. అయితే ఇక్కడ ఇండియన్స్ తాలూకా ఫీలింగ్స్ మనం తెలుసుకోవాలి. అయితే ఇంతకుముందు చెప్పినట్టు లాస్ట్ వీడియోలో రిలీజియస్ సెంటిమెంట్స్ హర్ట్ అయ్యాయి మనవి, అందుకని చెప్పి 1857లో రివోల్ట్ అయింది, తర్వాత క్రౌన్ రూల్ స్టార్ట్ అయింది. సో క్రౌన్ రూల్లో కూడా ఆ షేరింగ్ ఆఫ్ పవర్ ఇండియన్స్కి ఇచ్చారంటే లేదు. అంటే ఇక్కడ మన ఎడ్యుకేషన్ ఇండియన్స్ ఎవరైతే ఉన్నారో ఎడ్యుకేటెడ్ ఇండియన్స్ వాళ్ళు అడిగారు, మేము రిప్రజెంటేషన్ అడిగాం, మీరు ఇచ్చారంటే లేదు, ఇవ్వలేదు. అందుకని చెప్పి అదొక మెయిన్ రీజన్ అనమాట ఈ 1861 యాక్ట్ని ఫ్రేమ్ చేయడానికి. స్పెషల్గా చెప్పాలంటే ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్ అంటే మన ఇండియన్స్ని నాన్ అఫీషియల్ మెంబర్స్గా తీసుకున్నారు. అయితే ఇప్పుడు మీకు చెప్పినట్టు బెంగాల్లో మొత్తం ఈ సెంట్రలైజ్ అడ్మినిస్ట్రేషన్ ఉంది, దాంతోపాటు గవర్నెన్స్ కూడా చాలా కష్టంగా ఉండేది, చాలా రిజిడ్గా ఉండేది అనమాట. అంటే ఒకే ఒక యూనిట్ కింద తీసుకొని దాన్ని అడ్మినిస్ట్రేటివ్ పాయింట్ కింద చేసి మొత్తం ఆల్ ఓవర్ ఇండియా ఇంత పెద్ద పాపులేషన్ రూల్ చేయాలంటే చాలా కష్టం అవుతుంది. అయితే మన ఎడ్యుకేటెడ్ ఇండియన్స్ ఇంకో పాయింట్ అడిగారు, ఏంటంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మెడ్రాస్ని తీసుకుందాం. సో మెడ్రాస్లో ఎక్కడో ప్రాబ్లం అయితే మనం బెంగాల్లో వీళ్ళు సాల్వ్ చేయగలరా? మనం డైరెక్ట్గా వెళ్ళి అక్కడి నుంచి అక్కడికి వెళ్ళి ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుని ఇక్కడ రావడానికి చాలా టైం పడుతుంది. అంటే జస్టిస్ అనేది ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది కానీ తొందరగా అయ్యేది కాదు. సో చాలా టైం పట్టేది, చాలా నెగిటివ్ ఫీడ్బ్యాక్ అనేది వచ్చేది. సో వీళ్ళు ఏంటంటే మన ఇండియన్స్ పట్టుబడడం వల్ల ఈ షేరింగ్ ఆఫ్ పవర్ కానీ వీళ్ళు చేసిన ఒకే ఒక్క ఫీచర్ అంటే డీసెంట్రలైజేషన్ ఆఫ్ పవర్స్ చేశారు. మనకి 1833లో ఆ సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ చూసాం, 1858లో ఆ సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ చూసాం. సో ఫర్ ద ఫస్ట్ టైం మనకి క్రౌన్ రూల్ వచ్చిన తర్వాత ఈ డీసెంట్రలైజేషన్ ఆఫ్ పవర్స్ అనేది స్టార్ట్ అయ్యాయి అనమాట. సో ఈ డీసెంట్రలైజేషన్ ఆఫ్ పవర్స్ స్టార్ట్ అవడం వల్ల చాలా అడ్వాంటేజ్ వచ్చినాయి. అయితే ఒక్కొక్కటి మనం కమింగ్ స్లైడ్స్లో చూద్దాం. అయితే ఈ డీసెంట్రలైజేషన్ ఆఫ్ పవర్స్ చేయడం వల్ల వైస్రాయ్ యొక్క పవర్స్ అనేవి బాగా తగ్గిపోయాయి. ఇంతకుముందు వైస్రాయ్ చేతిలో ఫుల్ పవర్స్ ఉండేవి, మనకి చెప్పినట్టు ఫస్ట్ వైస్రాయ్ ఎవరు, లార్డ్ కనింగ్. సో ఆయన చేతిలో మొత్తం పవర్స్ ఉండేవి. ఇప్పుడు ఏంటంటే ఈ యాక్ట్ రావడం వల్ల ఈ వైస్రాయ్ యొక్క పవర్స్ తగ్గిపోయి ఇంకా నెక్స్ట్ ఏంటంటే కంప్లీట్ అథారిటీ అనేది సెక్రటరీ ఆఫ్ స్టేట్ చేతిలోకి వెళ్ళిపోయింది. సో ఈ సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఎవరో కూడా మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను. సో ఎక్కడో బ్రిటిష్ ఇండియాకి మంచిగా ఒక మిడిల్ మ్యాన్గా ఎవరు ఉన్నారంటే సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఉన్నారు. సో వీళ్ళ కింద ఎవరు మెయిన్గా వర్క్ చేసేది ఎవరంటే గవర్నర్ జనరల్స్. సో ఎక్కువ మనకి చూసేది అంటే బ్యూరోక్రటిక్ అడ్మినిస్ట్రేషన్. సో బ్యూరోక్రటిక్ అడ్మినిస్ట్రేషన్ అంటే ఏంటి, ఎక్కడ క్రౌన్ రూల్స్ ఫ్రేమ్ చేస్తే వీళ్ళేమో బ్లైండ్గా ఇవి ఫాలో అయ్యి మనకి పెట్టేస్తారు.
అంటే ఇక్కడ ఏంటంటే వీళ్ళు క్రౌన్కి ఎంత బెనిఫిట్ అవుతుంది, వీళ్ళకి ఎంత లాభం తెచ్చి పెడుతున్నారు అనేది వీళ్ళు ఎక్కువ చూసేవాళ్ళు. అంతే తప్ప ఇండియన్స్ ఎంత సఫర్ అవుతున్నారని వాళ్ళకి తెలియదు. తెలిసినా కూడా మనకి ఆ పైకి మన ఫీలింగ్స్, మన నెగిటివ్ ఇంపాక్ట్ ఎలా ఉందో ఇండియన్స్ మీద అనేది తెలిసేది కాదు. సో వాళ్ళ క్రౌన్ పని అంటే ఓన్లీ పాలసీ ఫ్రేమింగ్, వీళ్ళ పని అంటే ఆ పాలసీస్ని ఇక్కడ మన దగ్గర ఇంప్లిమెంట్ చేయడం. సో ఇది బేసిక్గా జరుగుతుంది. అయితే మెయిన్గా మన డిమాండ్ ఏంటి, ఇండియన్స్ ఎక్కువ డిమాండ్ చేసిందంటే మాకు రిప్రజెంటేషన్ ఇవ్వండి, పవర్ షేరింగ్ ఇవ్వండి ఎంతో కొంత అని చెప్పి అడిగారు. అయితే ఈ 1861 యాక్ట్లో పాలసీ ఆఫ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియన్స్ అనేది జరిగింది. సో ఈ పాలసీ ఆఫ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియన్స్ ఎలా జరిగిందంటే, ఇంతకుముందు అంటే 15 మెంబర్స్ కౌన్సిల్ అని చెప్పాను. సో దీంట్లో మొత్తం అందరూ ఇంగ్లీష్ మెన్ ఉన్నారు, అందరూ వైట్ మెన్ ఉన్నారు. దీంట్లో కొంతమంది అంటే క్రౌన్ డైరెక్ట్గా నామినేట్ చేసిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది అంటే ఆ లాస్ట్ ఈస్ట్ ఇండియా కంపెనీ నుంచి కొంతమంది బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కింద వచ్చారు. సో వాళ్ళని కంప్లీట్ పెట్టుకున్నారు. సో వీళ్ళు ఉండడం వల్ల కూడా అడ్మినిస్ట్రేషన్ రూలింగ్లో పెద్దగా డిఫరెన్స్ కనిపించలేదు. సో అందుకని చెప్పి కొంతమందిని తీసేసి మన ఇండియన్స్ని నాన్ అఫీషియల్ మెంబర్స్ కింద పెట్టుకున్నారు. సో నాన్ అఫీషియల్ మెంబర్స్ అంటే ఏంటి, వీళ్ళకి ఏంటి పెద్ద పవర్స్ ఉండవు అనమాట. జస్ట్ ఏంటంటే ఓన్లీ చూడడం వరకే, అంతే తప్ప రాయడం అంటే పవర్ మేకింగ్ కానీ రూల్స్ మేకింగ్ కానీ ఇలాంటివే ఉండవు. ఓన్లీ నాన్ అఫీషియల్ మెంబర్స్ అనమాట. సో ఈ నాన్ అఫీషియల్ మెంబర్స్ కూడా ఎవరు, మన క్రౌన్కి తొత్తులు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీకు జస్ట్ కంపేర్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఈయన మూవీ డైరెక్టర్ మీకు తెలుసు, రామ్ గోపాల్ వర్మ గారు. సో ఈయన స్పెషల్గా ఒక మూవీ చేశారు. సో ఒక పాత మూవీ తీసుకుందాం. సో పాత మూవీస్లో అప్పుడు రివ్యూస్ ఉండేవా, రివ్యూస్ ఏమీ ఉండే కాదు. సో అలాంటి కేసే 1858 యాక్ట్ ఉంది. సపోజ్ ఇదైనా ఒక మూవీ చూసాను, అడవి అని మూవీ, ఐ థింక్ నితిన్ హీరో అనుకుంటా దాని కూడా. ఆయన ఒక క్రియేచర్ని ఏదో సమ్ భయంకరంగా డిజైన్ చేసి అలాగా ఏదో భయపడుతూ కనిపిస్తుంది అడవిలో, కానీ లాస్ట్లో క్రియేచర్ ఏంటో కూడా చూపించలేదు. సో లాస్ట్లో నా రియాక్షన్ యాజ్ ఆడియన్స్గా, నా రియాక్షన్ అంటే ఏంట్రా అసలు క్రియేచర్ ఏంటో కూడా చూపించలేదు అని మనం మనసులో అనుకుంటాం. సో దీన్ని 1858 ఇదే కండిషన్ అనమాట. ఎక్కడో ఆ క్రౌన్ ఉంది, ఇక్కడ మనం ఇండియన్స్ ఉన్నాం. సో ఇక్కడ మనకి వీళ్ళకి లింక్ ఎక్కడా లేదు. సో డైరెక్ట్ కమ్యూనికేషన్ ఎక్కడా లేదు. అయితే ఈ మధ్యన మనకేంటి కొత్తగా రివ్యూ చేసిన వాళ్ళు వచ్చారనమాట. సో కొత్తగా రివ్యూస్ రాయడం వల్ల అసలు డైరెక్టర్ ఎక్కడ ఏదో చేయాలనుకో, డైరెక్టర్ ఏదో మంచి ఫైట్ సీన్ పెట్టాలనుకుంటారు, లేకపోతే మంచి ఐటమ్ సాంగ్ పెట్టాలనుకుంటున్నారు. దీనివల్ల ఏంటంటే జనాలకి బాగా ఎక్కుతుంది, మనకి హిట్స్ బాగా వస్తాయి అనుకుంటారు. కానీ కొన్నిసార్లు అది బెడ్స్ కొడతాయి అన్నమాట. సో అలాంటప్పుడు ఆడియన్స్ డైరెక్ట్ కమ్యూనికేట్ చేయలేరు కదా. సో అలాంటప్పుడు లేటెస్ట్గా ఈ రివ్యూస్ రాయడం స్టార్ట్ చేశారు. సో ఈ రివ్యూస్ కూడా ఎవరంటే ఈ మధ్యన మనం పెయిడ్ రివ్యూస్ చూస్తున్నాం. అంటే రాజమౌళి గారు కానీ, దిల్ రాజు గారు కానీ, వీళ్ళంటే సినిమా బాగాలేకపోయినా బాగుందని కూడా ప్రచారం చేసే కొన్ని సిచ్యువేషన్స్ నాకు కనిపించాయి. సో స్పెషల్గా నేను మూవీ నేమ్స్ ఏం పాయింట్ అవుట్ చేయను, కానీ హిందీలో ఒక మూవీ ఉంది గ్రాండ్ మస్తీ అని. సో గ్రాండ్ మస్తీ అంటే అది అట్టర్ ఫ్లాప్ మూవీ అసలు. సో ఈ అట్టర్ ఫ్లాప్ మూవీ కూడా బాగా హిట్ అని చెప్పి రివ్యూస్ రాసి కొంచెం కలెక్షన్స్ పెంచుకున్నారనమాట. సో అలాంటి టైపే ఈ నాన్ అఫీషియల్ మెంబర్స్. సో ఈ నాన్ అఫీషియల్ మెంబర్స్ ఎవరంటే వాళ్ళ మాట వినేవాళ్ళు. సో క్రౌన్కి వ్యతిరేకంగా ఎవరిని ఉంచుకునే వాళ్ళు కాదనమాట. క్రౌన్కి తొత్తులు ఎవరు ఉన్నారో వాళ్ళని నాన్ అఫీషియల్ మెంబర్స్గా తీసుకున్నారు. అది కూడా ఎవరు ఎలక్టెడ్ ఇండియన్స్ కాదు, వాళ్ళు ఎవరైతే ఫేవరబుల్ ఉన్నారో ఇండియన్స్లో వాళ్ళని నాన్ అఫీషియల్ మెంబర్స్గా చేసుకున్నారు. సో మనం ఎప్పుడు ఎలక్టెడ్ ఇండియన్స్ని అడగలేదు, జస్ట్ ఏంటంటే రిప్రజెంటేషన్ ఇవ్వడానే ఎప్పుడు అడిగాం. సో అందుకని చెప్పి రిప్రజెంటేటివ్స్గా వీలు పెట్టుకున్నారు. సో అది ఇక్కడ మనకి ఈ డైరెక్టర్ ఎవరంటే క్రౌన్, ఇక్కడ మనం ఇండియన్స్, ఇక్కడ రివ్యూ చేసే వాళ్ళు ఎవరంటే నాన్ అఫీషియల్ మెంబర్స్. సో ఇది బేసిక్ ఐడియా. సో నెక్స్ట్ మనకు వస్తే ఇది యాక్చువల్గా పాలసీ ఆఫ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియన్స్ అంటే. సో ఇది ఒక లైవ్ ఎగ్జాంపుల్, మనకి తెలిసిన లాంగ్వేజ్లో లింక్ చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ ఇంకో థింగ్ ఏంటంటే ఇది ఒక స్టార్టింగ్ పాయింట్ అనమాట. బెనివలెంట్ డిస్పోటిజం అంటే కైండ్ హార్టెడ్ డిస్పోటిజం, అంటే మంచిగా ఉంటూ మనకి వెన్నుపోటు పొడిచే రూలింగ్ అనమాట. ఇక్కడ మీకు డిస్పోటిజం అంటే ఇంకా పక్కా చెప్పాలంటే ఐఎస్ఐఎస్. సపోజ్ ఐఎస్ఐఎస్ వాళ్ళు ఏంటంటే వాళ్ళ మాట వినకపోతే వాళ్ళు ఎంత దారుణంగా హత్యలు చేస్తారో అందరికీ తెలుసు. చాలా వరకు దాడులు చేశారు, చాలా మందిని చంపేశారు. ఇది యాక్చువల్గా డిస్పోటిజం తాలూకా మెయిన్ యాటిట్యూడ్. అంటే కంప్లీట్ పవర్ ఒక్కరి చేతిలో కానీ ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ చేతిలో కానీ ఉండవు అనమాట. ఇంకా వాళ్ళు చెప్పిందే వేదం, వాళ్ళు చెప్పినట్టే చేయాలి. అయితే ఈ డిస్పోటిజం మన ఇండియాకు కూడా తగిలింది. అంటే ఏంటంటే చాలా కేరింగ్గా ఉండే డిస్పోటిక్ రూల్ అనమాట. అంటే మంచిగా చేస్తూ చెడు చేయడం అనేది ఇక్కడ లెక్క. అయితే డిస్పోటిజం ఎలా జరిగేది, ఇన్ కేస్ ప్రజలు ఎవరైనా వ్యతిరేకంగా వచ్చినా సరే, ఎవరైనా తిరగబడినా సరే, వాళ్ళని ఏదో ఒక విధంగా వాళ్ళని వెనక్కి తోయడం కానీ, ఏదో ఒక విధంగా భయపడడం కానీ ఇలాంటివి జరిగాయి అనమాట. సో ఇది యాక్చువల్గా 1861 యాక్ట్లో మన నెగిటివ్ సైడ్ అని చెప్పుకోవచ్చు. సో ఇంకోటి ఏంటంటే
ఫర్ ద ఫస్ట్ టైం మనకేంటే రిప్రజెంటేటివ్ ఇన్స్టిట్యూషన్స్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. సో ఈ రిప్రజెంటేటివ్ ఇన్స్టిట్యూషన్స్ అంటే ఏం లేదు, జస్ట్ మన ఇండియన్స్ని వాళ్ళ కౌన్సిల్లో పెట్టుకోవడం అనమాట. అది కూడా ఎలాగా నాన్ అఫీషియల్ మెంబర్స్గా పెట్టుకున్నారు. సో అది రిప్రజెంటేటివ్ ఇన్స్టిట్యూషన్స్ అంటే మెయిన్ ఇక్కడ. అయితే నెక్స్ట్ ఏంటి, కౌన్సిల్ని కూడా ఎన్లార్జ్ చేశారు. సో ఇంతకుముందు ఏంటి జస్ట్ కౌన్సిల్ అంటే వాళ్ళకి వాళ్ళే పెట్టుకొని అన్నీ చేశారు. అది కూడా ఇంతకుముందు చూసుకుంటే అంటే హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ముందు 1773 నుంచి 1853 మధ్యలో అప్పుడు ఎక్కువ మంది మెంబర్స్ ఉండేవాళ్ళు. సో డెసిషన్ మేకింగ్ అనేది చాలా కష్టమైంది, ఎందుకంటే 30 మంది 37 మంది ఉండేవాళ్ళు. ఒక్కొక్కటి ఒక్కోలా చెప్పారు అనమాట. కరెక్ట్ డెసిషన్ అనేది బయటకు వచ్చేది కాదు. సో వాళ్ళు ఇందుకోసం ఏం చేశారంటే డెసిషన్ మేకింగ్ కరెక్ట్గా రావడానికి, నెక్స్ట్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ పాలసీస్ కరెక్ట్గా చేయడానికి వీళ్ళంటే 6 తక్కువ ఉండకూడదు, 12 మంది కన్నా ఎక్కువ ఉండకూడదు. సో ఈ మధ్యలో ఎంతమందినైనా వీళ్ళు పెట్టుకున్నారు. సపోజ్ 9 అనుకోండి. సో ఇన్ కేస్ ఓటింగ్ వచ్చినా సరే 4 ఇంకో ఎక్స్ట్రా మెజారిటీ ఓటింగ్ రావడానికి ఈక్వల్ ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో ఇలాగా వీళ్ళు చేసుకున్నారు. అయితే ఓటింగ్ మెంబర్స్లో కూడా మన వాళ్ళు ఉండేవాళ్ళు, ఎందుకంటే నాన్ అఫీషియల్ మెంబర్స్గా మనం తీసుకున్నారు. అయితే దీని తర్వాత ఏం జరిగిందంటే ఇంకో ఫీచర్ ఏంటంటే వీళ్ళు మ్యాక్సిమం పీరియడ్ అంటే 2 years అనమాట. సో 2 years కన్నా ఎవరిని ఎక్కువ ఉంచనిచ్చేవాళ్ళు కాదు. సో ఇదొక బేసిక్ థింగ్ ఈ కౌన్సిల్ ఎన్లార్జ్మెంట్లో. ఇంకోటి జరిగింది అంటే ఫర్ ద ఫస్ట్ టైం డీసెంట్రలైజేషన్ ఆఫ్ పవర్స్తో పాటు లెజిస్లేషన్ని అడ్మినిస్ట్రేషన్ని సెపరేట్ చేశారనమాట. ఎందుకు ఏంటంటే జస్ట్ యూనిటరీ అడ్మినిస్ట్రేషన్ అంటే సెంట్రలైజ్ అడ్మినిస్ట్రేషన్ ఉండేది, కానీ ఇక్కడ ఏంటంటే మనకి ఈ లెజిస్లేషన్ని అడ్మినిస్ట్రేషన్ని సెపరేట్ చేశారు. దీన్ని ఇంకో ఎగ్జాంపుల్తో నేను కంపేర్ చేశాను. సో అసలు ఈ లెజిస్లేషన్ అంటే ఏంటి, అడ్మినిస్ట్రేషన్ అంటే ఏంటి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక ఇన్స్టిట్యూట్ని తీసుకుందాం. అయితే ఇక్కడ ఎక్కువగా మనకి రూల్స్ ఫ్రేమ్ చేసేది ఎవరు, ఇన్స్టిట్యూట్ తాలూకు హెడ్. అయితే అక్కడ ఇన్స్టిట్యూట్ హెడ్ని సపోజ్ ఈయన తీసుకుందాం, సో ఈయన మెయిన్ ఏం చేశారంటే లెజిస్లేషన్ అంటే ఏమైనా రూల్స్ పెట్టడం కానీ, రెగ్యులేషన్స్ పెట్టడం కానీ, టైం టేబుల్ క్రియేట్ చేయడం కానీ, క్లాసెస్ కానీ అన్నీ ఈయన తీసుకున్నారు అనమాట హెడ్. అయితే ఈవిడ ఏంటి ఓన్లీ అడ్మినిస్ట్రేటివ్ పర్పస్ అంటే స్టడీ మెటీరియల్స్ ఇవ్వడం కానీ, ఫీజు కలెక్ట్ చేయడం లాంటివి కానీ, టెస్ట్ పెట్టడం లాంటివి కానీ, ఇలాంటివన్నీ ఈవిడ చూసుకున్నారు అనమాట. సో ఇది యాక్చువల్గా లెజిస్లేషన్ని అడ్మినిస్ట్రేషన్ని సెపరేట్ చేయడం అంటే. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే దీని తర్వాత వీళ్ళు లెజిస్లేటివ్ కౌన్సిల్ని ఫ్రేమ్ చేశారు. సో దీనికి మెయిన్ రీజన్ కూడా చెప్తాను నేను. సో ఈ లెజిస్లేటివ్ కౌన్సిల్కి మెయిన్ పవర్స్ ఏంటంటే లాస్ అండ్ రెగ్యులేషన్స్ని తయారు చేయడం. సో ఈ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఎక్కువ దీని హెడ్ ఎవరంటే మనకి గవర్నర్ జనరల్. సో గవర్నర్ జనరల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనలో ఏదైనా ఒక పెద్ద యాజిటేషన్ చేశారు, మనకు నచ్చలేదు, వాళ్ళు యాంటీగా ఎవరు రూల్ ఫ్రేమ్ చేశారు. సో మనలో ఏంటంటే బాగా గొడవ చేయడం స్టార్ట్ చేశారు. సో ఇమీడియట్గా రియాక్షన్ ఏంటి, గవర్నర్ జనరల్ ఏదో ఒక లా చేసేసేవాడు. సో లా చేసి ఆ యాజిటేషన్ ఆపేసేలాగా చేసేవాడు. అందుకని చెప్పి ఈ లెజిస్లేటివ్ కౌన్సిల్ వీళ్ళు పవర్స్ ఏం పెట్టుకున్నారు, రూల్స్ అండ్ రెగ్యులేషన్ అంటే ఇమీడియట్ లాస్ అండ్ రెగ్యులేషన్స్ని ఫ్రేమ్అవుట్ చేయడానికి ఈ లెజిస్లేటివ్ కౌన్సిల్ని ఏర్పాటు చేసుకున్నారు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇంతకుముందు మీకు చెప్పినట్టు బెంగాల్లో మొత్తం ఈ సెంట్రలైజ్ అడ్మినిస్ట్రేటివ్ పాయింట్ అనేది ఉండేది. కానీ ఒకప్పుడు బెంగాల్కి మెడ్రాస్కి సెపరేట్ పవర్స్ ఉండేవి, వాళ్ళ తరగ ప్రెసిడెన్షియల్ పవర్స్ ఉండేవి. కానీ 1858 ఏమైంది, వాళ్ళ పవర్స్ మొత్తం పీకేసి ఓన్లీ ఒక పాయింట్ కింద పెట్టుకున్నారు క్రౌన్ రూల్ వచ్చిన తర్వాత. అయితే ఈ యాక్ట్ ద్వారా ఏంటంటే మీకు ఆల్రెడీ చెప్పాను, డీసెంట్రలైజేషన్ ఆఫ్ పవర్స్ చేశారు. సో ఈ డీసెంట్రలైజేషన్ ఆఫ్ పవర్స్ చేయడం వల్ల ఈ బాంబే అండ్ మెడ్రాస్కి వాళ్ళ పవర్స్ని మళ్ళీ ఇచ్చేశారు, అంటే లెజిస్లేటివ్ పవర్స్ని ఇచ్చేసేవారు. సో లెజిస్లేటివ్ పవర్స్ ఇవ్వడానికి రీజన్ కూడా ఉంది. సపోజ్ ఈ బాంబేని ఎగ్జాంపుల్ తీసుకుందాం. వీరికి ఏంటంటే ఎక్కువ రాజ్యాలు కానీ అక్కడ చుట్టుపక్కల ఏరియాస్ కానీ వీళ్ళలోని కలుపుకోవడానికే చూసేవాళ్ళు. అందుకని చెప్పి వాళ్ళ పర్సనల్ ప్రెసిడెన్షియల్ బెనిఫిట్ కోసం, అంటే బాంబే తాలూకా బెనిఫిట్ కోసం చెప్పి ఈ లెజిస్లేటివ్ పవర్స్ని ఫ్రేమ్అవుట్ చేశారు. సేమ్ అదే కేసు మెడ్రాస్లో, ఎందుకంటే వీళ్ళకి చాలా అవసరం, వాస్ట్ ఏరియా అవసరం, అగ్రికల్చర్ ల్యాండ్ అవసరం. సో అదొక మెయిన్ రీజన్. సో ఇక్కడ డీసెంట్రలైజేషన్ ఆఫ్ పవర్స్ కూడా నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మధ్యన unacademy.in అని ఫ్రేమ్ చేశారు. వీళ్ళేంటే ఇంతకుముందు రోమన్స్ అని ఒక్కడే వీడియోస్ చేసేవాళ్ళు, కానీ ఇప్పుడు చాలామంది ఎడ్యుకేటర్స్ ఉన్నారు, చాలామంది ఎడ్యుకేటర్స్ వీడియోస్ చేస్తున్నారు, టాప్ ఎడ్యుకేటర్స్ అండ్ చాలామంది అన్ని సెక్టర్స్లో వీడియోస్ చేస్తున్నారు. అంటే ఇక్కడ ఏంటంటే డీసెంట్రలైజేషన్ ఆఫ్ పవర్స్ జరిగింది, అంటే వాళ్ళని గ్రూప్గా డివైడ్ చేసుకున్నారు. సో వన్స్ ఆ డివైడ్ చేసుకోవడం వల్ల ఎక్కువ టీం ఫామ్ అయింది. సో ఎక్కువ టీం ఫామ్ అవ్వడం వల్ల అంటే ఎక్కువ వీడియోస్ వీళ్ళు జనరేట్ చేస్తున్నారు. సో అది యాక్చువల్గా జరిగింది. సపోజ్ నా కేసే తీసుకోండి, నేను ఒక్కనే, నాదంతా వన్ మ్యాన్ షో, నాకు ఏ టీం లేదు ఏమీ లేదు. సో నేను ఏది చేస్తే అదే అనమాట.
అంటే ఒక లాస్ట్ ఇయర్ అంతా నేను ఏం చేశాను, ఇండియన్ ఆర్ట్ అండ్ కల్చర్ చేశాను సివిల్ సర్వీసెస్కి. సో అది వర్కౌట్ అయింది, ఓకే. కానీ నాదేంటి వన్ మ్యాన్ షో. కానీ ఇప్పుడు అకాడమీ అంటే ఎక్కువ మంది టీమ్ ఫామ్ అవడం వల్ల ఎక్కువ వీడియోస్ జనరేట్ అవుతున్నాయి, సిలబస్ కంప్లీట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడ ఏంటి ఎఫెక్టివ్ వర్క్ కనిపిస్తుంది, ఎఫెక్టివ్ రిజల్ట్స్ కూడా కనిపిస్తాయి. కానీ నా సింగిల్ ఒకటే లైన్ అవడం వల్ల, ఒకే పర్సన్ అవడం వల్ల సిలబస్ కంప్లీట్ అవ్వడానికి చాలా సంవత్సరాలు పడడానికి ఛాన్సెస్ ఉన్నాయి. మేబీ ఒక 3 to 4 years పట్టొచ్చేమో. అదే అకాడమీ చూసుకుంటే 1 or 1.5 year కంప్లీట్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి. సో ఇది యాక్చువల్గా ఈ బెంగాల్ మెడ్రాస్ పవర్స్ని ఇవ్వడానికి, నెక్స్ట్ డీసెంట్రలైజేషన్ ఆఫ్ పవర్స్ చేయడానికి. నెక్స్ట్ ఇంకేంటంటే ఇప్పుడు ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ కొన్ని కొత్త ప్రిన్సిపల్స్ చూస్తున్నాం ఈ యాక్ట్ ద్వారా. సో ఫర్ ఎగ్జాంపుల్ బెస్ట్ సిస్టమ్ ఏంటంటే, అంటే బెస్ట్ ప్రిన్సిపల్ ఏంటని చెప్పుకోవచ్చు ఇండియన్ అడ్మినిస్ట్రేషన్, పోర్ట్ఫోలియో సిస్టమ్. సో పోర్ట్ఫోలియో సిస్టమ్ అంటే ఏంటి, ఇది యాక్చువల్గా కన్నింగ్ నుంచి ఫ్రేమ్ అయింది ఇది. సో పోర్ట్ఫోలియో సిస్టమ్ అంటే మనకు తెలుసు, ఎలక్షన్స్ సపోజ్ సీఎం అపాయింట్ అయ్యారు, కొంతమంది ఎలక్షన్స్ అంటే వాళ్ళ క్యాబినెట్లో మినిస్టర్స్ తీసుకోవాలి. అయితే చాలా మంది అడుగుతారు కదా, మనం లీడర్ సినిమాలో మూవీ చూస్తాం, నాకు హోమ్ మినిస్టర్ కావాలి, నాకు గనుల్ సాక్ కావాలి. సో ఇవన్నీ ఏంటంటే పోర్ట్ఫోలియో సిస్టమ్. ఈ పోర్ట్ఫోలియో సిస్టమ్ అక్కడి నుంచి వచ్చింది. నెక్స్ట్ ఇంకోటి ఏంటి, ఆర్డినెన్స్ పవర్. ఆర్డినెన్స్ పవర్ మీకు ఆల్రెడీ చెప్పాను, ఇన్ కేస్ ఇప్పుడు కూడా ఉంది. మీకు చెప్పినట్టు గవర్నర్ జనరల్ అప్పుడు ఇమీడియట్గా లాక్ అని ఫ్రేమ్ చేయాలంటే ఈ ఆర్డినెన్స్ పవర్ని చేతిలో పెట్టుకున్నారు. సో ఇదొక పెద్ద ప్రిన్సిపల్, అది ఇప్పటికి యూజ్ అవుతుంది. ఇన్ కేస్ పార్లమెంట్లో ఏమైనా బిల్స్ పెండింగ్ అయ్యి ఇమీడియట్గా ఏదో ఒక బిల్ పాస్ చేయాలి అంటే సెషన్స్ అయిపోయిన తర్వాత కూడా మనకి ప్రైమ్ మినిస్టర్గా పవర్ ఉంటుంది. సో సర్టెన్ టైం పీరియడ్లో ఈ బిల్ పాస్ చేయాలి, ఇట్స్ అన్ ఎమర్జెన్సీ బిల్ అని చెప్పి పాస్ చేయడానికి ఆర్డినెన్స్ పవర్ ఆయన చేతిలో ఉంటుంది. సో అప్పుడు గవర్నర్ జనరల్ చేతిలో ఉండేది, ఇప్పుడు మనకి ప్రైమ్ మినిస్టర్ చేతిలో ఉంది. సో ఇది యాక్చువల్ ఆర్డినెన్స్ పవర్. నెక్స్ట్ లెజిస్లేటివ్ సిస్టమ్. లెజిస్లేటివ్ సిస్టమ్ అంటే ఏంటి, మేకింగ్ ఆఫ్ లాస్ అండ్ రెగ్యులేషన్స్. అది ఇప్పటికీ మనకి కంటిన్యూ అవుతుంది. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే, ఈ ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ 1861 మనకి ఒక పెద్ద ఇంపార్టెన్స్ ఉంది. మన టోటల్ కాన్స్టిట్యూషనల్ హిస్టరీ ఆఫ్ ఇండియాలో మనకి చాలా పెద్ద ఇంపార్టెన్స్ ఉంది. ఇక్కడ ఏంటంటే ఫర్ ద ఫస్ట్ టైం మనకి ఏంటంటే గవర్నర్ జనరల్కి మన ఇండియన్స్కి లింక్ ఫామ్ అయింది. సో ఈ గవర్నర్ జనరల్కి ఇండియన్స్కి లింక్ ఎలా ఫామ్ అయింది, యాక్చువల్గా చెప్పాలంటే ఇంతకుముందు వరకు మనకి ఎలాంటి రిలేషన్ లేదు. సో ఒకటి కమ్యూనికేషన్ గ్యాప్ అనేది ఉండేది 1858 తర్వాత. సో మనం డిమాండ్ చేయడం వల్ల రిప్రజెంటేటివ్స్గా కొంతమంది నాన్ అఫీషియల్ మెంబర్స్ని ఇండియన్స్ కింద తీసుకున్నారు. సో వీళ్ళ బెనిఫిట్ ఏంటి, మన ఇండియన్స్ అయితే అఫీషియల్ మెంబర్స్తో ఇంటరాక్ట్ అవుతారు, లేకపోతే గవర్నర్ జనరల్తో డైరెక్ట్గా ఇంటరాక్ట్ అవుతారు. సో దీనివల్ల కొంత ఇంటరాక్షన్ అనేది జరుగుతుంది. అయితే గవర్నర్ జనరల్ ఇండియన్స్ అంటే రిప్రజెంటేటివ్స్ ఎవరైతే ఉన్నారో నాన్ అఫీషియల్ మెంబర్స్, ఈయన చెప్తే ఏది చెప్పినా వేదమే. సో గవర్నర్ జనరల్ ఏం చెప్తారు, మేము ఏదో ఒక యాక్ట్ పెడతాం, రూల్ పెడతాం, మీరు జస్ట్ బాగుంది కొంచెం తందనా అండి అంటారనమాట. సో ఇది యాక్చువల్గా జరిగిన ప్రాసెస్ ఇక్కడ లెజిస్లేటివ్ వర్క్లో. నెక్స్ట్ ఇంకోటి ఏంటి, లెజిస్లేటివ్ పవర్స్ టు బాంబే అండ్ మెడ్రాస్. సో ఇది మీకు ఆల్రెడీ చెప్పాను. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, ఈ నాన్ అఫీషియల్ మెంబర్స్కి పవర్స్ ఏ ఉండనమాట. అంటే ఇన్ కేస్ పబ్లిక్ రెవెన్యూ కానీ, మిలిటరీ మ్యాటర్స్ కానీ, రిలీజియస్ మ్యాటర్స్ కానీ వీళ్ళు ఇన్వాల్వ్ అవ్వకూడదు. సో ఇదంతా చూసుకునేది మెయిన్గా పవర్ ఎవరి చేతిలో ఉందంటే అఫీషియల్ మెంబర్స్ అండ్ గవర్నర్ జనరల్. సో ఇది మనకి ఇండియన్స్కి ఎలాంటి వెయిటేజ్ ఇవ్వలేదు, జస్ట్ ఏంటంటే ఓన్లీ అసిస్టెంట్ డైరెక్టర్గా ఉంచుకోవడం తప్ప ఇన్వాల్వ్ అవడానికి డైరెక్ట్గా ఛాన్స్ అయితే మనకి దొరకలేదు 1861లో. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే పాలసీ ఆఫ్ లెజిస్లేటివ్ డెవల్యూషన్, మీకు ఆల్రెడీ మీకు చెప్పాను బాంబే మెడ్రాస్ గురించి. దాంతోపాటు అకాడమీ నెక్స్ట్ ఐఏఎస్ కూడా మీకు రిలేట్ చెప్పాను. అంటే ఇక్కడ లెజిస్లేటివ్ డెవల్యూషన్ ఎక్కడంటే బెనిఫిట్ అయిందంటే అకాడమీ లాంటి ఛానల్స్కి బెనిఫిట్ అయిందని చెప్పుకోవచ్చు. జస్ట్ ఎగ్జాంపుల్ అది. ఇంకో థింగ్ ఏంటంటే ఇది ఒక ప్రైమరీ చార్టర్ ఆఫ్ ఇండియన్ లెజిస్లేషన్ అనమాట. ఎందుకంటే లెజిస్లేషన్ అనేది మనకి ఎప్పుడు తెలియదు. ఫర్ ద ఫస్ట్ టైం మనకి లెజిస్లేషన్ని అడ్మినిస్ట్రేషన్ని సెపరేట్ చేశారు. సో ఇండియన్ లెజిస్లేచర్కి ప్రైమరీ చార్టర్ 1861 యాక్ట్ అని చెప్పుకోవాలి. దాంతోపాటు నెక్స్ట్ ఏంటంటే సబ్సిక్వెంట్గా మనకి ఈ లెజిస్లేటివ్ కౌన్సిల్స్ని స్టార్ట్ చేశారు. సో లెజిస్లేటివ్ వర్క్స్ అన్ని కూడా స్టెప్ బై స్టెప్ వీళ్ళు లెజిస్లేటివ్ కౌన్సిల్స్ ఫామ్ చేశారు అనమాట. సో బెంగాల్లో 1862లో ఎస్టాబ్లిష్ చేశారు, ఈ నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్ ప్రొవిన్సెస్లో 1866లో ఎస్టాబ్లిష్ చేశారు, అండ్ పంజాబ్ 1897లో ఎస్టాబ్లిష్ చేశారు. సో ఇది యాక్చువల్గా ఈ ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్ తాలూకా మెయిన్ ఉద్దేశం. సో మీకు నా వీడియోస్ కొన్ని నచ్చినట్లయితే మీరు చూడొచ్చు. అంటే జస్ట్ ఏంటి నేను పీపీటీస్ యూస్ చేస్తున్నాను, కానీ అకాడమీ లాంటి టాప్ ఛానల్స్ కానీ, మీరు ఫెంటాస్టిక్ ఫండాస్ అనే ఛానల్ ఉంటుంది కానీ వాళ్ళేంటి ఈ పెన్ గ్రాఫిక్స్ ట్యాబ్లెట్ని యూస్ చేస్తాను. నేనంటే జస్ట్ నేను మౌస్తో రాస్తున్నాను అనమాట. సో దీంట్లో పెద్ద మీకు క్లారిటీ కనిపించదు, ఏదో రాస్తున్నాను ఏదో అంటే అలవాటు అయిపోయింది ఏదో. కానీ
ఇంకా ఎఫెక్టివ్గా మనం చేయొచ్చు వీడియోస్, ఇంకా అంటే ఫాస్ట్గా అప్లోడ్ చేయడానికి వీడియోస్ కానీ, ఫాస్ట్గా చేయడానికి కానీ, ఇంకా ఎక్స్ప్లెనేషన్ మీకు బెటర్ ఫార్మాట్లో విత్ హై టెక్నికల్ వాల్యూస్ ఇవ్వడం కానీ ఈ పెన్ గ్రాఫిక్స్ టాబ్లెట్. అండ్ మీరు నా వీడియోస్ చూస్తే అంత డైరెక్ట్గానే ఉంటాయి, ఏం ఎడిటింగ్ వర్క్ ఏమి ఉంటుందో, జస్ట్ ఏదో నా వాయిస్ పెట్టేస్తాను, ఎంత డిస్టర్బెన్స్ ఉందో కూడా నాకు తెలియదు. సో ఈ క్యామ్టేషియో సాఫ్ట్వేర్ అంటే చాలా ఫ్రూట్ఫుల్ సాఫ్ట్వేర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ ఎడ్యుకేషన్ వీడియోస్ చేయడానికి అన్ అకాడమీ, ఫంటాస్టిక్ ఫండాస్ ఇలాంటి ఛానల్స్ అన్ని కూడా ఈ క్యామ్టేషియో సాఫ్ట్వేర్ని వాడతాయి. ఎందుకంటే దీంట్లో క్వాలిటీ బాగుంటుంది అనమాట. సో ఇన్ కేస్ మనకి మన ఛానల్కి సేమ్ ఇదే ఫార్మాట్లో మీకు హై టెక్నికల్ వాల్యూస్ అండ్ హై క్వాలిటీ వీడియోస్ కావాలంటే మీ పరంగా ఈ వీడియోస్ కనుక మీకు నచ్చితే, మీకు కనుక హెల్ప్ అవుతాయి అనుకుంటే మాత్రం నాకు స్పాన్సర్ చేయండి. ఆ స్పాన్సర్షిప్ కూడా ఎంతో కాదు, జస్ట్ ₹9. ఇట్స్ జస్ట్ కాస్ట్ ఆఫ్ 1 టీ ఆర్ కాఫీ అనుకోండి, మీరు నాకు ఇప్పిస్తున్నట్టు అనుకోండి యాజ్ ఎ బ్రదర్ ఆర్ ఫ్రెండ్. సో ప్లీజ్ try to sponsor me so that I can make very effective videos and high quality education videos with modern learning methods. So thank you for watching this video, and please subscribe to our channel IAS APPSC TSPC lectures for more videos. Thank you.